అక్కడికి ఇక్కడికి కాదు, పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. పోలీసులుకా? తప్పే ఉంది. వాళ్ళైతే పెట్రోలింగ్ లో ఉంటారు కాబట్టి కారు ఎటువైపు వెళ్ళుంటుంది ఏంటి అనేది డీటెయిల్స్ తెలుస్తాయి. బావగారు ఎక్కడున్నారు, ఏమైంది అనేది త్వరగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నా మాట విని పోలీసులకి కాల్ చేయి మాధవ. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్. సార్, మహాలక్ష్మి టిఫిన్స్ ఓనర్ రాఘవ అని మా అన్నయ్య సార్. సాయంకాలం నుండి మా అన్నయ్య కనిపించట్లేదు. అవునా? ఏ టైంలో బయటకెళ్లారు? సాయంకాలం అండి. ఎక్కడికి వెళ్తానని చెప్పారయ్యా? వేరే వాళ్ళని కలవడానికి వెళ్తానని చెప్పాడండి, కానీ వాళ్ళు అక్కడికి రాలేదంటున్నారు. సరే, డీటెయిల్స్ చెప్పండి. చెప్పండి, పేరేంటన్నారు? రాఘవ. ఏజ్ ఎంత ఉంటుందండి? 32 ఉంటుందండి. ఏ కారో ఆ కార్ నెంబర్ చెప్పండి. మా కంట్రోల్ రూమ్స్ అన్నింటికీ ఇన్ఫార్మ్ చేస్తాం. ఆ నెంబర్ ఉన్న వెహికల్ ఎటు నుండి ఎటు పాస్ అయింది, ఎక్కడ మిస్ అయింది ఏంటనేది మా వాళ్ళు కనుక్కుంటారు. ఆ తర్వాత నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్, కాస్త త్వరగా చూడండి. ఇప్పుడే కదయ్యా చెప్పారు. డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేయాలి, మా పెట్రోలింగ్ టీమ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. మీరేం కంగారు పడకండి. మీ అన్నయ్య ఎక్కడున్నాడు ఏంటనే వివరాలు తెలిసిన వెంటనే మేమే మీకు కాల్ చేస్తాం. ఓకే సార్. ఎటు వెళ్లాలో ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు భూమి. అన్నయ్యకి ఏం జరిగిందో తెలియట్లేదు. అన్నయ్య కనిపించట్లేదని తెలిసినా కూడా ఇలా చేతగాని వాళ్ళ చేతులు కట్టుకుని కూర్చోవడం బాధగా ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా, తప్పకుండా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది మాధవ. దాన్ని బట్టి మనం ఏం చేయాలి అని డిసైడ్ అవుదాం. బావగారికి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు.